ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయితూ 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధ రవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనేశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్ర గ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో గ్రహాలన్నీ 12వ స్థానంలో ఉన్నాయి. వారాంతమందు శుక్ర శనివారాల్లో మాత్రం గ్రహాలు జన్మ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాయి. తత్ఫలితంగా వారం యొక్క ప్రారంభం నుండి మధ్య వరకు ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగాను, వారం మధ్య నుండి వారాంతం వరకు ఉండేటువంటి గ్రహస్థితి కొంత అనుకూలంగాను ఉండబోతూ ఉన్నది. ఈ రాశి వారికి ఉన్నటువంటి ఏకైక బలం గురుబలం. దానితో పాటుగా షష్ఠచంద్రుడు, సప్తమ చంద్రుడు లాంటి చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి చాలా గొప్పగా ఉండబోతూ ఉన్నది. ఆ గ్రహ సంపత్తి వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. మరీ ముఖ్యంగా వారం యొక్క ప్రారంభంలో కొంత కష్టసాధ్యమైనటువంటి పనులని భుజం మీద వేసుకుని ముందుకు వెళుతూ ఉన్నా కూడా ఆ పనులను పూర్తి చేయడంలో మాత్రం ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారిలో ఉండవు. అంతేకాక కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, బంధువులు, మిత్రులు లేదా స్వజనులు ఇటువంటి వారి యొక్క సహకారం కానీ ఈ రాశి వారికి లభించదు. కేవలం మీ యొక్క బలం, మీ తెలివితేటలు, ప్రజ్ఞ, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం, వాటిని మాత్రమే ఆధారంగా చేసుకుని ఈ వారంలో ముందుకు వెళతారు, మంచి విజయాన్ని సాధిస్తారు. 10 మందిలోనూ గుర్తింపు తెచ్చుకునేటువంటి పనులు చేస్తారు. అలాగే మీరు చేసేటువంటి పనులన్నీ కూడా అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. మీకు తగినటువంటి ప్రోత్సాహకాలు లభిస్తూ ఉంటాయి. అయితే కొంత ఆర్థికంగా ఈ వారం వెనకబడ్డ ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంత ఖర్చు అధికంగా ఉన్నది. దానితో పాటుగా మీ సొంత ఖర్చు కాకుండా ఇతరులకై మీరు ఖర్చు పెట్టేటువంటి ధనం కొంత అధికంగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. వ్యయమందు రవి, అష్టమంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, ప్రత్యేకించి ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు అవి సరిగా ఉన్నాయా, పాడయ్యాయా, బాగున్నాయా అనేటువంటి విషయాన్ని 1-2 సార్లు ఆలోచన చేసి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలో స్థానచలనం కనబడుతూ ఉన్నది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇటువంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి.